హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ కేఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ లో అయితే మీతో మా ఫస్ట్ హార్వెస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. హలో, ఇప్పుడైతే ఈ మేతి హార్వెస్ట్ చేసేద్దాం. బాగా పెద్దగా అయిపోయింది, చూడండి ఎంత హైట్ వచ్చిందో. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేద్దాము. కొన్ని రోజులు అయితే అది సీడ్స్ కింద వచ్చేస్తాయి అనమాట. నార్మల్ గా అయితే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కూడా కట్ చేసేయచ్చు. నేను కట్ చేద్దాం అని అలా ఉంచేసాను. అది ఇంత హైట్ అయిపోయింది. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం. ఇవైతే ఇంకా రూట్స్ నుంచి తీసేస్తున్నాను కింద నుండి. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. మళ్ళీ మనకి గ్రాసరీ స్టోర్లో ఉంటాయి కదా, అంత హైట్ వచ్చాయి ఇవైతే. ఇది టొమాటోస్ వేసాను, అక్కడ నీడ వచ్చేస్తుంది. ఇది చూడండి ఎంత, ఇంకా చాలా ఉంది. ఇది ఒక పెద్ద కట్టలా ఉన్నది కదా. ఇక్కడ టొమాటో ప్లాంట్ వేసాను. సో ఇది హైట్ అయిపోయి నీడ వచ్చేస్తుంది, అందుకని తీసేస్తున్నా ఇది. చూడండి ఇంత మెంతి కూర వచ్చింది, చాలా బాగా వచ్చింది. జస్ట్ నేను మెంతులు ఉంటాయి కదా, ఓవర్ నైట్ సోక్ చేసి వేసేసాను అనమాట. బాగా వచ్చాయి ఈసారి అయితే. అండ్ ఇక్కడ హార్వెస్ట్ చేసేసాను కదా, ఇంకో సైడ్ అటు సైడ్ కూడా వేసాను సీడ్స్. ఇంకా ఇవి వాడుకునే లోపు అవి కూడా వస్తాయి. సో ఇంకా ఇదైతే ఇలా ఉంచేస్తాను, ఎందుకంటే ఇక్కడ టొమాటోస్ వేసాను కదా, అవి నీడ పడి పెరగవు అనమాట. 1 డే బ్యాకే వేసాను ఇక్కడ టొమాటో, సో అందుకని తీసేసాను మేతి. అండ్ ఇది లెట్యూస్ కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇప్పుడు అయితే ఒక సైడ్ న పెట్టేసి లెట్యూస్ అయితే హార్వెస్ట్ చేసేద్దాము. ఇక్కడ కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఫ్లవర్స్ వచ్చేసి సీడ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో అందుకని కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇవి కూడా కింద రూట్స్ నుంచి తీసేస్తాను. ఇక్కడ వేరే వేసుకోవచ్చు, ఇంకా హీట్ ఎక్కువైపోతే ఇలా సీడ్స్ వచ్చేస్తాయి అనమాట. అందుకని ఇంకా ఇవి తీసేసి వేరే ప్లాంట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ స్మెల్ అయితే భలే వస్తుంది కొత్తిమీర. కొత్తిమీర ఇంకా ఉంది, కట్ చేయాలి, ఇంకా అవి తీసేయాలి. ఇలా వచ్చింది కొత్తిమీర అయితే. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారండి ఈ సాప్లింగ్స్ తీసుకోవడానికి. ఇవి దోసకాయ ప్లాంట్స్ అనమాట. చూడండి ఎంతలా వచ్చేసినావో. కొన్ని ప్లాంట్స్ మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను. అండ్ నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. టొమాటోస్, పెప్పర్స్, చిల్లీస్ అండ్ బ్రింజాల్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇచ్చాను. వాళ్ళు గార్డెన్ లో వేసుకున్నారు. బాగా పెద్దగా అయిపోయినాయి అవి ఫాస్ట్ గా. అవి మీరు వద్దనే వరకు వస్తూనే ఉంటాయి. సీడ్స్ పడి అసలు ఇంకా తీస్తున్న కొద్ది వస్తున్నాయి.
విడిగా వచ్చే దోసకాయలు అంట. సో ఇది కొత్తిమీర చూడండి ఎంత బాగుందో కదా, ఫ్రెష్ గా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఖాళీ అయింది, మనం వేరే ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నాను. నాకు గడ్డి ఉంటే తీసేసి అప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ వేస్తాను. సో ఇది కొత్తిమీర హార్వెస్ట్. అండ్ అక్కడ లెట్యూస్ కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇది లెట్యూస్ చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇదైతే ఇంకా ఇలా కట్ చేసేస్తాం. అది హ్యాండ్తో కట్ చేద్దామని ట్రై చేశాను కానీ అవ్వట్లేదు, నైఫ్తోనే కట్ చేయాలి. సో ఇది లెట్యూస్. మనం దీంతో సలాడ్ అది చేసుకోవచ్చు. ఈరోజు నేను బురేటా బౌల్ చేస్తాను అనమాట, దానికి యూస్ చేస్తాను. పైన ఇది లెట్యూస్ వేసుకుంటే క్రంచీగా బాగుంటుంది. సో ఇదనమాట, చూసారు కదా మేథీ ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర అండ్ లెట్యూస్ ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంకా ముందు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను లెట్యూస్ బురేటా బౌల్లోకి యూస్ చేస్తాను అన్నాను కదా, ఇదే అండి. నేను బీన్స్, రైస్, వెజ్జీస్ అవన్నీ మిక్స్ చేసి చేస్తాను అనమాట. నేను మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది, దీనికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర హార్వెస్ట్ చేసేసాం కదా, ఆ ప్లేస్లో ఈ జీనియా ప్లాంట్స్ అయితే వేద్దాము. ఇవి జీనియా సీడ్స్ అనమాట, ఫ్లవర్ సీడ్స్. సో ఆ కొత్తిమీర హార్వెస్ట్ చేసిన ప్లేస్లో అయితే ఇది వేద్దాము. ఇదైతే నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి, $1.25కి వచ్చింది ఆ ప్యాక్. సీడ్స్ వేసుకునే ముందు ఇక్కడ సాయిల్ ప్రెప్ చేయాలి. ముందు కొత్తిమీర తీసేసాం కదా, అవన్నీ ఏమైనా రూట్స్ ఉంటే ఇంకా ఆ రూట్స్ అవి తీసేసి సాయిల్ ఇలాగా లూజ్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి గడ్డి అది వచ్చేసి అలా ఉన్నది కదా, ఆ గడ్డి ఇంకా ఏమైనా వీడ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసుకోవాలన్నమాట. సో అవన్నీ ఇక్కడ తీసేస్తున్నాను. తీసేసి అప్పుడు సీడ్స్ అయితే వేస్తాను, అది కూడా చూపిస్తాను ఎలా వేస్తున్నాను. మోస్ట్లీ ఫ్లవర్ సీడ్స్ అయితే ఇలానే వేస్తాను నేను. అండ్ నార్మల్ గోంగూర, టొమాటో అవన్నీ అయితే నేను వాటర్ లో సోక్ చేసి ఓవర్ నైట్ అప్పుడు వేస్తాను అనమాట. ఇవి జస్ట్ ఫ్లవర్ సీడ్సే కాబట్టి డైరెక్ట్ ఇలా సాయిల్ ప్రెప్ చేసుకుని అయితే వేసేసుకోవచ్చు. ఇలా సాయిల్ అంతా లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ లూజ్ చేసుకున్న తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. అదే సీడ్స్ వేసేసిన తర్వాత వాటరింగ్ చేస్తే ఇంకా కిందకి వెళ్ళిపోతాయి అనమాట సీడ్స్. సో అందుకని ఫస్ట్ వెట్ చేసుకున్నాక అప్పుడు దాని పైన సీడ్స్ వేయాలి. ఇవేనమాట నేను వేసే సీడ్స్. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఇక్కడ మీకు దొరికితే కనుక ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అండ్ పాలినేషన్ కి కూడా బాగా యూజ్ అవుతాయి మనకి. సో సీడ్స్ అయితే ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనమే సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ అయితే నేను బయట తీసుకొచ్చా, ఇలా ఉన్నాయి సీడ్స్. సో ఇవైతే ఇప్పుడు స్ప్రింకిల్ చేసేద్దాము. సో ఇలాగా జస్ట్ నార్మల్గా స్ప్రింకిల్ చేసేస్తున్నాను కొన్ని సీడ్స్ అయితే. సో ఇలాగా స్ప్రింకిల్ చేసేసిన తర్వాత నేను పైన సాయిల్ యాడ్ చేస్తాను. సాయిల్ యాడ్ చేసేసిన తర్వాత వాటరింగ్ చేస్తా. వాటరింగ్ కూడా చాలా లైట్ గా చేయాలి. అప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఫోర్స్ గా చేస్తే కనుక సీడ్స్ అవి మూవ్ అయిపోతుంది అండ్ మట్టి కూడా జరిగిపోతుంది కదా. సో స్లోగా చేయాలి వాటరింగ్ అయితే. 3 వీక్స్ తర్వాత అయితే ప్లాంట్స్ ఇంత హైట్ వచ్చాయండి. అండ్ ఇలా పించ్ చేసేస్తాను నేను. కొంచెం పెద్దగా అయిన తర్వాత పించ్ చేసేస్తే బుషీగా అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ముందు ఇవి జీనియా ప్లాంట్స్ అయితే వేసాను. నేను మీకు అవి చూపిస్తాను పించ్ చేస్తే ఎలా అవుతాయి అని. సో ఇది చూడండి, అక్కడ పించ్ చేశాను, 2 బ్రాంచెస్ వచ్చాయి. అండ్ అక్కడ కూడా పైన పించ్ చేస్తే ఇలా సైడ్ బ్రాంచెస్ వచ్చాయి అనమాట. సో అలాగా ఒక ప్లాంటే బుషీగా అవుతుంది. సో ఇది ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో బుషీగా అవ్వడం వల్ల మనకి ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయండి. సో మోస్ట్లీ నేను మ్యాక్సిమం పించ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎంత బుషీగా చేయగలిగితే అంత అలా చేస్తాను అనమాట. చూడండి, ఒక్క ప్లాంట్కి 3 బడ్స్ ఉన్నాయి. సో అలా పించ్ చేయాలన్నమాట. అండ్ ఇవి సన్ఫ్లవర్ ప్లాంట్స్ అండి. చూడండి సన్ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. అండ్ ముందు మీకు ఫ్లవరింగ్ సీడ్స్తో ఎలా ప్లాంట్స్ వేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు నేను వెజిటబుల్ ప్లాంట్స్ ఎలా వేసుకోవాలో సీడ్స్ నుంచి చూపిస్తాను. ఇవి గోంగూర, కాకరకాయ అండ్ పొట్లకాయ, బీరకాయ, బెండకాయ అండ్ గోడు చిక్కుడు సీడ్స్ అండి. సో ఇవన్నీ నేను ఒక గ్లాస్ లోకి వేసేసుకుంటున్నాను. ఇదేంటంటే నేను వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేస్తాను వెజిటబుల్
సీడ్స్ అయితే మోస్ట్లీ. సో ఇవన్నీ ఒక గ్లాస్ లోకి వేసేసుకుంటున్నాను. గోంగూర, బెండకాయ అండ్ గోరు చిక్కుడు. సో ఇవన్నీ వేసేసుకుని వాటర్ ఫిల్ చేస్తాను. సో వాటర్ ఫిల్ చేసేసి ఓవర్ నైట్ ఇలా ఉంచేస్తానండి. సో నెక్స్ట్ డే కి ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డే కి చూడండి, కొన్ని కిందకు ఉన్నాయి, కొన్ని పైకి ఉన్నాయి కదా. సో కిందకు ఉన్నవి అయితే ఈజీగా జర్మినేట్ అవుతాయి, పైకి ఉన్నాయి అయితే జర్మినేట్ అవ్వవు అనమాట. కానీ నేను ఆ సీడ్స్ కూడా వేసేస్తాను, ఏమైనా ఛాన్స్ ఉంటే జర్మినేట్ అవుతుందని. సో దీంట్లో చూడండి, ఇది ఒక్కటే పైకి ఉంది. సో జర్మినేట్ అవుతుందో లేదో తెలియదు. సో అది కూడా వేసేస్తాను మోస్ట్లీ. సో మిగిలినవన్నీ కిందకి వెళ్ళిపోయినాయి అంటే సీడ్స్ చాలా మంచివి అండ్ ఈజీగా జర్మినేట్ అవుతాయి అని. అండ్ ఇదేమో కొన్ని సీడ్స్ అయితే పైకే ఉన్నాయి. పొట్లకాయ ఎప్పుడు నాకు రావన్నమాట. లాస్ట్ ఇయర్ ఒకటే వచ్చింది కానీ సరిగ్గా రాలేదు. సో ఈసారి కూడా ఇంకా అన్ని వేస్ట్ ట్రై చేద్దామని చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వైట్గా వచ్చేసింది కదా, అది మొలకలు వచ్చేసినాయి అనమాట ఆల్రెడీ. సో అంత ఫాస్ట్గా అవి జర్మినేట్ అవుతాయి. గోంగూర, బెండకాయ అయితే చాలా ఈజీగా జర్మినేట్ అవుతాయి. ఇలా సెపరేట్ చేసుకుని అయితే వేసేస్తాను. ఆ సీడ్స్ వేసాక ప్లాంట్స్ ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను. ఇవి బెండకాయ నేను వేరే వేరే ప్లేసెస్లో వేసాను. ముందు వేసింది అయితే కింద వేసాను అండ్ ఇదేమో గార్డెన్ బెడ్లో. అప్పుడే బెండకాయలు కూడా వచ్చేస్తున్నాయి దీంట్లో అయితే. అండ్ ఇంకో ప్లేస్లో కూడా కింద వేసాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా కింద వేసాను. ఇవి కొంచెం స్లోగా పెరుగుతున్నాయి. అండ్ ఇది పొట్లకాయ అనుకుంటా, నాకు ఎక్కడ వేసానో కూడా గుర్తులేదు. అండ్ నేను వీడియో తీసాను సీడ్స్ వేసినప్పుడు కానీ అది మిస్ అయ్యింది. సో ఇది కాకరకాయ, బాగా పెరుగుతున్నాయి కాకరకాయ కూడా. అండ్ ఇది గోరు చిక్కుడుకాయ అండ్ ఇక్కడ గోంగూర ఇవి. అండ్ ఇవి బీరకాయ. ఇలా ఈజీగా సీడ్స్ నుంచి అయితే మనం ప్లాంట్స్ పెంచుకోవచ్చు. అండ్ మనం సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. సో ఇది కాకరకాయ అండి. కాకరకాయ వండినప్పుడు నేను కట్ చేద్దామని తీస్తే ఇలా పండిపోయింది అనమాట. సో పండిపోయిన దాని నుండి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే సీడ్ అనమాట, కాకరకాయ సీడ్. మనం ఈ సీడ్ వేస్తే కాకరకాయ ప్లాంట్ అయితే మనకి వస్తుంది. సో అందుకని నేను ఇలా వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను పండిపోతే. సో సీడ్స్ వస్తాయి కదా, సో అలా నేను ఈ కాకరకాయ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తా. అండ్ ఇప్పుడు ఈ కాకరకాయ సీడ్స్ తో వేరే విధంగా ఎలా జర్మినేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇదైతే దీంట్లోంచి 2 సీడ్స్ అయితే మంచిగా ఉన్నవి తీస్తున్నాను. తీసి ఇలా కిచెన్ టవల్ ని తీసుకుని దాన్ని వెట్ చేసుకున్నాను. సో సీడ్స్ వేస్తాను అనమాట అందులో. సో నేను ఏం సీడ్స్ వేస్తున్నానంటే కర్రీ లీఫ్ సీడ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి కూడా నేను ఏ రకంగా ట్రై చేసినా అవ్వట్లేదు. సరే సారి ఇలా కిచెన్ టవల్ లో పెట్టి ట్రై చేద్దామని చెప్పి ఈ కర్రీ లీఫ్ అండ్ చింతపండు నుంచి సీడ్ ఉంటారు కదా, సో అది కూడా నా దగ్గర ఆల్రెడీ చింత చెట్టు ఒక ప్లాంట్ ఉంది, ఇంకొకటి వేద్దామని చెప్పి అది కూడా సోక్ చేశాను వాటర్ లో. సో ఇది కర్రీ లీఫ్ సీడ్ అనమాట. ఇలా అన్ని సీడ్స్ ఈ కిచెన్ టవల్ లో వేసేస్తున్నాను. సో ఇలా సీడ్స్ అన్నీ వేసేసి మనం ఫోల్డ్ చేసేయాలి ఇలాగా, నేను చూపిస్తున్నాను కదా. సో అలా ఫోల్డ్ చేసేసి ఒక ఎంటీ బాక్స్ లో అయితే పెడుతున్నా. సో ఇది సీడ్ ఎలా జర్మినేట్ అవుతుంది అనేది కూడా చూపిస్తా. ఇది నేను ఫ్రిడ్జ్ పైన అలా పెట్టేస్తాను అనమాట ఈ బాక్స్. సో ఇది నేను యూస్ చెయ్యను ఈ బాక్స్. సో ఫ్రిడ్జ్ పైన పెట్టేసి 3 days తర్వాత చూస్తే ఇలాగా కొంచెం జర్మినేట్ అయ్యింది. సో మిగిలినవి అయితే ఏం అవ్వలేదు. జర్మినేట్ అయ్యింది అయితే ఈజీగా వస్తుందండి. అదైతే ప్లాంట్ కూడా వచ్చేసింది, నేను అది కూడా వీడియో చూపిస్తాను. సో ఇవి కూడా నేను వేసేస్తాను, పడేయను. ఒకవేళ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే వస్తుంది కదా. సో ఇది ఇంకో కాకరకాయ ప్లాంట్ అనమాట. సో ఇది ఇందులోనే ఈ పాట్లోనే ఒక సైడ్కి వేద్దామని ఇలా హోల్ చేస్తున్నా. అండ్ మనకి జర్మినేట్ అయిన దగ్గర వైట్గా కనిపిస్తుంది కదా, సో అది కిందకి వెళ్ళాలి, అది రూట్. సో అది కిందకి అలా స్లోగా ఏం టచ్ అవ్వకుండా హోల్ చేసి పెట్టేసి క్లోజ్ చేసేసా. సో ఆఫ్టర్ 2 weeks కి ప్లాంట్ అయితే జర్మినేట్ అయ్యి ఇలా అయితే వచ్చిందండి. ప్రెసెంట్ ఇలా ఉంది, ఇంత హైట్ పెరిగింది. సో అలా మనం ఈజీగా కిచెన్ టవల్ యూస్ చేసి కూడా ఈజీగా జర్మినేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాకరకాయకి అయితే చాలా బాగా పెరుగుతుంది అండ్ కాకరకాయలు కూడా వస్తున్నాయి. సో ఇలా ఈజీగా అయితే జర్మినేట్ చేసుకోవచ్చు. సో ఇదండి, మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ముందు ఇంకా టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను.
చేసుకుంటాను. సో ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.